నమస్కారం అందరికి ఈ రోజు మనం ఫార్మాట్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ చూద్దాము. మనం ఈ ఫార్మాట్ నేర్చుకుంటే అంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ కి 3 ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్ నేర్చుకుంటేనే మనకు ఫైనల్ అకౌంట్స్ ఎలా చేయాలో తెలుస్తుంది. సో మనం ఈరోజు ట్రేడింగ్ అకౌంట్ ది ఫార్మాట్ చూద్దాము. ఫార్మాట్ అంటే ఏం లేదు, ట్రేడింగ్ అకౌంట్ లో ఏమేమి వస్తాయి అంటే ఏవైతే ట్రాన్సాక్షన్స్ అన్నా లేకపోతే ఏమన్నా ఇట్లా ఉంటాయి కదా, అవి ఎక్కడ వస్తాయి అంటే మీరు క్వశ్చన్ చూడంగానే ఏది ఎక్కడ వస్తాయి అని గుర్తుపట్టడానికి ఫార్మాట్స్ ఇస్తారు మనకి. సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ వి 3 ఫార్మాట్స్ ఉంటాయి. ఆ 3 ఫార్మాట్స్ నేర్చుకుంటే మీరు ఫైనల్ అకౌంట్స్ ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫార్మాట్స్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అని ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ హెడ్డింగ్ ఏం రాసుకోవాలి, ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ అని చెప్పి ఎవరిదన్నా పర్సన్ నేమ్ ఉంటే ఆ పర్సన్ నేమ్ రాయాలి. ఒకవేళ ఏం పర్సన్ నేమ్ లేకపోతే ఆఫ్ అని రాయాల్సిన అవసరం లేదు, ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ అని రాసుకోవచ్చు. బట్ అక్కడ పర్సన్ నేమ్ కంపల్సరీగా ఉంటది. సో ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ అని చెప్పి పర్సన్ నేమ్ రాసిన తర్వాత ఫర్ ది ఇయర్ ఎండింగ్ అంటే ఆడేం డేట్ ఇచ్చిండ్రో ఆ డేట్ రాయాలి. రాసిన తర్వాత ఫార్మాట్ ఏంటి, పర్టిక్యులర్స్ అమౌంట్, పర్టిక్యులర్స్ అమౌంట్, తర్వాత డెబిట్ క్రెడిట్ అని రాయాలి, కంపల్సరీగా రాయాలి. రాయకపోతే మార్క్స్ అయితే పోతాయి. సో గుర్తు పెట్టుకొని మరి ఫస్ట్ ఫార్మాట్ ఏంగా డెబిట్ క్రెడిట్ అని రాసేయండి, ఎందుకంటే మర్చిపోతారు చాలా మంది, అలా మర్చిపోవడం వల్ల మార్క్స్ పోతాయి. తర్వాత మీరు చిన్న చిన్న చేసే మిస్టేక్స్ తోనే మార్క్స్ పోగొట్టుకుంటారు. ప్రాబ్లం అంతా వచ్చినా కూడా అందుకే మార్క్స్ చక్కగా రావు అని చెప్పి మీకు అర్థం కాదు. ప్రాబ్లం అంతా మీరు చేసి వస్తారు బట్ మీకు ఫుల్ మార్క్స్ రావు, ఎందుకంటే మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఫుల్ మార్క్స్ ఇవ్వరు. ఫుల్ మార్క్స్ కావాలంటే అన్ని ప్రాపర్ గా నీట్ గా అన్ని రాయాలి. ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టార్టింగ్ ఏముంటది ట్రేడింగ్ అకౌంట్ లో, 2 ఓపెనింగ్ స్టాక్, తర్వాత 2 పర్చేజెస్, ఏవైతే పర్చేజెస్ ఉన్నాయో అవి పర్చేజెస్. ఒకవేళ పర్చేజ్ రిటర్న్స్ ఉంటే అది ఇన్నర్ కాలమ్ లో వేసుకొని, ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్ లో టూ అమౌంట్స్ వేసుకుంటున్నాం కదా, ఈ అమౌంట్స్ ఏమో ఇన్నర్ కాలమ్ అంటారు, ఇది అవుటర్ కాలమ్, ఇది ఇన్నర్ కాలమ్, ఇది అవుటర్ కాలమ్. సో ఇప్పుడు పర్చేజెస్ అని చెప్పి ఒకవేళ పర్చేజ్ రిటర్న్స్ ఉంటే ఇన్నర్ కాలమ్ లో వేసుకొని రెండింటిని మైనస్ చేసుకుని బయట వేసుకోవాలి. ఒకవేళ లేదు పర్చేజ్ రిటర్న్స్ లేదు ఓన్లీ పర్చేజెస్ ఉన్నాయంటే డైరెక్ట్ అవుటర్ కాలమ్ లో వేసుకోవచ్చు. తర్వాత 2 వేజెస్, ఇక్కడ వేజెస్ వస్తాయి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, క్యారేజ్ వస్తుంది, క్యారేజ్ ఇన్వర్డ్స్ వస్తుంది, క్యారేజ్ ఆన్ పర్చేజెస్ వస్తుంది, కార్టేజ్ వస్తుంది, ఫ్రైట్, తర్వాత కస్టమ్స్ డ్యూటీ వస్తుంది, 2 ఇంపోర్ట్ డ్యూటీ వస్తుంది, తర్వాత 2 క్లియరింగ్ ఛార్జెస్ వస్తుంది, 2 ఆక్ట్రాయ్ వస్తుంది, 2 ఎక్సైజ్ డ్యూటీ వస్తుంది, 2 ఫ్యాక్టరీ రెంట్ వస్తుంది, 2 ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, 2 గ్యాస్ అండ్ కోల్, 2 ఆయిల్ అండ్ ఫ్యూయల్. ఇవన్నీ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తాయి. క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి, బై సేల్స్ అని చెప్పి ఒకవేళ సేల్స్ రిటర్న్స్ ఉంటే ఇన్నర్ కాలమ్ లో అమౌంట్ వేసుకొని సేల్స్ రిటర్న్స్ నుంచి మైనస్ చేయాలి. ఒకవేళ సేల్స్ రిటర్న్స్ లేకపోతే ఓన్లీ సేల్స్ అని రాసుకుని అవుటర్ కాలమ్ లో అమౌంట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి, క్లోజింగ్ స్టాక్ అంటే అసెట్. ఒకవేళ వాళ్ళు నార్మల్ గా ట్రయల్ బ్యాలెన్స్ లోపల అంటే ఇచ్చే బాక్స్ లోపల క్వశ్చన్ లోపల ఓన్లీ క్లోజింగ్ స్టాక్ అని ఇస్తే అసెట్ లో రాస్తే సరిపోతుంది. లేదు వాళ్ళు అడ్జస్ట్మెంట్ లో క్లోజింగ్ స్టాక్ అని ఇచ్చారనుకోండి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ లో వచ్చేటివన్నీ 2 టైమ్స్ వస్తాయి కాబట్టి క్లోజింగ్ స్టాక్ అనేది 2 టైమ్స్ వస్తుంది. 1 టైం ఏమో ట్రేడింగ్ అకౌంట్ లో, ఇంకొకసారేమో అసెట్స్ లో. తర్వాత మనం ఇక్కడ ఇవన్నీ ఎంట్రీ చేసుకున్నాక ఒకవేళ మనకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 2 గ్రాస్ ప్రాఫిట్ అని రాసుకుంటాం. 2 గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసుకొని ఇక్కడ అమౌంట్ వేసుకుంటాం. ఒకవేళ లాస్ వస్తే బై గ్రాస్ లాస్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసుకుంటాం. ఇవి రెండు ఒక దగ్గర రావు, ప్రాఫిట్ వస్తే ఇటు సైడ్ లేకపోతే లాస్ వస్తే ఇటు సైడ్, రెండు ఒక దగ్గర రావు. ఇది కాకపోతే ఇది వస్తుంది. నెక్స్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ది ఫార్మాట్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫార్మాట్ ఇది. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి హెడ్డింగ్ ఏమని రాస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్, పర్సన్ నేమ్ ఉంటే పర్సన్ నేమ్ రాయాలి, తర్వాత ఫర్ ది ఇయర్ ఎండింగ్ అని చెప్పి డేట్ ఇస్తే డేట్ రాయాలి. తర్వాత డెబిట్ క్రెడిట్ అని రాసుకోవాలి. ఫార్మాట్ ఏమో పర్టిక్యులర్స్ అమౌంట్, పర్టిక్యులర్స్ అమౌంట్. ఇది అమౌంట్ లో ఇన్నర్ కాలమ్, ఇది అవుటర్ కాలమ్, ఇది అమౌంట్ లో ఇన్నర్ కాలమ్, ఇది అవుటర్ కాలమ్. ఒకవేళ ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉంటే ఇన్నర్ కాలమ్ లో చేసి అవుటర్ కాలమ్ లో వేస్తాం. ఏం క్యాలిక్యులేషన్స్ లేకపోతే డైరెక్ట్ అవుటర్ కాలమ్ లో వేసుకుంటాం. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ చేసినప్పుడు మనకు ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, బై క్రాస్ ప్రాఫిట్ అని రాస్తాం.
ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి 2 గ్రాస్ లాస్ అని రాస్తాం. అంటే మనకి ఇప్పుడు ట్రేడింగ్ లా ఇక్కడ సైడ్ ప్రాఫిట్ ఇక్కడ సైడ్ లాస్ వస్తుంది కదా, సో దానికి ఆపోజిట్ తీసుకుంటాం ఇట్లా. అంటే ప్రాఫిట్ ఇక్కడ సైడ్ వస్తే ట్రేడింగ్ లో అంటే డెబిట్ సైడ్ వస్తే క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ తీసుకుంటాం. అదే ఒకవేళ ట్రేడింగ్ లో క్రెడిట్ సైడ్ లాస్ వస్తే ఇక్కడ డెబిట్ సైడ్ లాస్ తీసుకుంటాం. అంటే క్రాస్ లాగా తీసుకుంటాం, అంటే రివర్స్ లో తీసుకుంటాం. ఒకవేళ లాస్ వస్తే లాస్ ఇట్ సైడ్ తీసుకోవాలి, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఇట్ సైడ్ తీసుకోవాలి. తర్వాత 2 శాలరీస్ వస్తాయి, ఇందులో 2 రెంట్ వస్తుంది, 2 ఆఫీస్ రెంట్, 2 rates and taxes, 2 insurance, 2 carriage outwards, 2 carriage on sales, 2 printing and stationery, telephone charges, electricity charges, 2 interest charges, 2 audit expenses, 2 legal expenses, 2 general expenses, 2 repairs and maintenance, 2 advertisement expenses, 2 bank charges, 2 commission paid, 2 discount allowed, 2 bad debts అంటే ఏం లేదు లాస్, 2 provision for bad debts, PBD అంటే provision for bad debts. తర్వాత 2 discount on debtors, 2 traveling expenses, 2 packing expenses, 2 selling and distribution expenses, 2 interest on capital, 2 interest on loans, 2 loss on sale of assets, 2 depreciation on assets. ఏవైతే అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఉన్నాయో అవి కూడా ప్రాఫిట్ అండ్ లాస్ లో డెబిట్ సైడ్ వస్తాయి. తర్వాత 2 లాస్ డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్, 2 ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్. తర్వాత క్రెడిట్ సైడ్ ఏమున్నాయో చూద్దాం. బై గ్రాస్ ప్రాఫిట్ అంటే ట్రేడింగ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది. తర్వాత బై డిస్కౌంట్ రిసీవ్డ్, బై ఇంట్రెస్ట్ రిసీవ్డ్, బై కమిషన్ రిసీవ్డ్, బై రెంట్ రిసీవ్డ్, బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, బై అప్రిసియేషన్ ఆన్ అసెట్స్. ఇక్కడ డిప్రిసియేషన్ ఆన్ అసెట్స్ కదా, ఇక్కడ అప్రిసియేషన్ ఆన్ అసెట్స్. అంటే డెబిట్ సైడ్ డిప్రిసియేషన్ ఆన్ అసెట్స్, క్రెడిట్ సైడ్ అప్రిసియేషన్ ఆన్ అసెట్స్. అప్రిసియేషన్ అంటే ఏం లేదు ప్లస్, డిప్రిసియేషన్ అంటే మీనింగ్ మైనస్. తర్వాత బై డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్, బై బ్యాడ్ డెట్స్ రికవర్డ్, బై ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. తర్వాత ఇక్కడ ఏముంది బై నెట్ లాస్ అంటే మనము ప్రాఫిట్ అండ్ లాస్ లో సమ్ చేసిన తర్వాత క్యాల్కులేషన్ చేసినప్పుడు ఒకవేళ లాస్ వస్తే బై నెట్ లాస్ అని రాసుకుంటాం. అదే ఒకవేళ ప్రాఫిట్ వస్తే 2 నెట్ ప్రాఫిట్ అని రాసుకుంటాం, 2 నెట్ ప్రాఫిట్ అని రాసుకుంటాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ది ఫార్మాట్ చూద్దాము. బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ ఏంటి? ఫస్ట్ లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి బ్యాలెన్స్ షీట్ కి డెబిట్ ఇంకా క్రెడిట్ రాదు. ఒకవేళ మీరు రాసిరంటే ఇన్విజిలేటర్ కి అర్థమైపోతుంది మీకు కాన్సెప్ట్ అర్థం కాలేదని, సో చాలా మార్క్స్ తీసేస్తాడు. బ్యాలెన్స్ షీట్ కి ఎప్పుడన్నా డెబిట్ క్రెడిట్ రాదు. ప్రాఫిట్ అండ్ లాస్ కి ఇంకా ట్రేడింగ్ అకౌంట్ మాత్రమే డెబిట్ అండ్ క్రెడిట్ వస్తాయి. ఒకవేళ మీరు బ్యాలెన్స్ షీట్ కి కనుక డెబిట్ అండ్ క్రెడిట్ రాసిండ్రు అనుకోండి మాక్సిమం ఒక 4-5 మార్క్స్ మాత్రం కంపల్సరీగా తీసేస్తారు. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 4-5 మార్క్స్ పోతాయి మీరు ఒకవేళ బ్యాలెన్స్ షీట్ కి బై మిస్టేక్ గా డెబిట్ అండ్ క్రెడిట్ రాస్తే. సో అలా రాయకండి. ఇప్పుడు దీని ఫార్మాట్ ఏంటి? లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. సో లయబిలిటీ సైడ్ ఏమొస్తుంది? క్యాపిటల్. ఇంకా మనకు ఏదైతే P&L అకౌంట్ లో చేసినప్పుడు నెట్ ప్రాఫిట్ వస్తే నెట్ ప్రాఫిట్, నెట్ లాస్ వస్తే నెట్ లాస్. ఒకవేళ నెట్ ప్రాఫిట్ వస్తే ప్లస్ చేస్తాం, నెట్ లాస్ వస్తే మైనస్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏం చేస్తాం? క్యాపిటల్ కి యాడ్ చేస్తాం. తర్వాత డ్రాయింగ్స్ కూడా క్యాపిటల్ నుంచి మైనస్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ప్లస్ ఉంటే ప్లస్ సైడ్ ఉంటే ప్లస్ చేస్తాం. ఒకవేళ మైనస్ సైడ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో డెబిట్ సైడ్ ఉంటే మైనస్ చేస్తాం, క్రెడిట్ సైడ్ ఉంటే ప్లస్ చేస్తాం. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ని మైనస్ చేస్తాం. ఇవన్నీ క్యాపిటల్ నుంచి చేయాలి. అంటే ఇక్కడ ఒక క్యాపిటల్ నుంచి ఇందులో ఏది ఇచ్చినా సరే క్యాపిటల్ నుంచి ప్లస్ అన్న మైనస్ అన్న చేసి అవుటర్ కాలం వేసుకోవాలి. తర్వాత క్రెడిటార్. తర్వాత బిల్స్ పేయబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంక్ లోన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ అంటే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ లో అవుట్ స్టాండింగ్ అని కనిపించింది అనుకోండి ప్లస్ చేయాలి అంటే అవుట్ స్టాండింగ్ అంటే ప్లస్. తర్వాత ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. తర్వాత అసెట్ సైడ్ ఏముంది? క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. అసెట్స్ అంటే ఆస్తులు, అంటే మనకి ఏవైతే మన సొంతంవి అంటే అవి అమ్మడం వల్ల మనకి డబ్బులు వస్తాయో అవి మనకి అసెట్స్ అంటారు. వీటిని క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, డెటార్స్, బిల్స్ రిసీవబుల్, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్,
ప్లాంట్ అండ్ మెషినరీ, క్లోజింగ్ స్టాక్, ఇన్వెస్ట్మెంట్స్, గుడ్ విల్, పేటెంట్స్, మోటార్ వ్యాన్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ లోకి వస్తాయి. ఒకవేళ మీరు ఈ 3 ఫార్మాట్స్ గనక నేర్చుకున్నారనుకోండి, ఈ 3 ఫార్మాట్స్ నేర్చుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మీకు ఏ ఎంట్రీ ఎక్కడ వస్తుందో తెలిసి ఉంటది కాబట్టి మీకు ప్రాబ్లం ఇవ్వగానే ఐడియా వచ్చి ఫాస్ట్ గా రాస్తారు. సో మీరు ఈ 3 ఫార్మాట్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఒకవేళ మీకు ఫైనల్ అకౌంట్స్ లో పర్ఫెక్ట్ గా అంటే ఫుల్ మార్క్స్ రావాలంటే మీరు ఈ 3 ఫార్మాట్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి.